Good morning, guys. ప్రీవియస్ క్లాస్ లో ఏం డిస్కస్ చేసామమ్మా? గైస్ ఉన్నారా? ప్రీవియస్ క్లాస్ లో ఏం డిస్కస్ చేసాం? స్కెచ్ మోడిఫైయింగ్ టూల్స్ లో రిమైనింగ్ ఉన్నటువంటి కాపీయింగ్ కానీ, మూవింగ్ కానీ, స్ట్రెచింగ్ కానీ అవన్నీ కూడా డిస్కస్ చేసాం. సో ప్రీవియస్ క్లాస్ లో మనకి ఏమైంది? స్కెచ్ మోడిఫైయింగ్ ఎడిటింగ్ టూల్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. సో అక్కడ స్కెచ్ తోనే అండ్ స్కెచ్ ఎడిటింగ్ అండ్ మోడిఫైయింగ్ టూల్స్ తో మాక్సిమం మనకి 2D పార్ట్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనం 3D పార్ట్ కి, అంటే వాల్యూమ్స్ అవి క్రియేట్ చేయడానికి అండ్ 3D డయాగ్రామ్స్ అవి క్రియేట్ చేయడానికి ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఫీచర్స్ ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు సాలిడ్ వర్క్స్. ఎంత ఉన్నారు? 9 మెంబర్స్. Starting, go to new file, part design, then click on OK. సో మనకి సర్ఫేస్ ఓపెన్ అయింది. సో ఫస్ట్ మనం డైరెక్ట్ 3D బాడీని క్రియేట్ చేయలేం. సో ఫస్ట్ 2D నుంచి ప్రొఫైల్స్ డ్రా చేసి వాటిని 3D కింద మనం కన్వర్ట్ చేస్తాం, వాటి మొత్తం బాడీస్ కింద. సో ఫస్ట్ we will take the any plane, click, sketch, double click, then double click చేసినప్పుడు ఏమవుతుందమ్మా, ఏదైతే మీరు ప్లేన్ చూస్ చేశారో అది నార్మల్ అవుతుంది అనమాట. మనకి ఆ ప్లేన్ అనేది అంటే మనకు డ్రా చేయడానికి కన్వీనియంట్ గా ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రాగా rectangle, then click to select on OK or escape button. సో ఇప్పుడు మనం ఇది ఎందులో ఉన్నాం? 2D ఎన్విరాన్మెంట్ లో ఉన్నాం. సో ఫస్ట్ మనం 3D బాడీ కింద అంటే ఈ 2D ఎన్విరాన్మెంట్ నుంచి ఎగ్జిస్ట్ అవ్వాలి అండ్ 3D ఎన్విరాన్మెంట్ లోకి వెళ్ళాలి. సో మనకి ఈ ప్రొఫైల్ నేను డ్రా చేశాను కదా, దీన్ని మనకి నాకు క్యూబ్ కింద కానీ లేదా ఫామ్ చేయాలనుకుంటున్నాను 3D లో. సో ఫస్ట్ నేను ఏదైతే కావాలో నాకు ఆ ప్రొఫైల్ డ్రా చేశాను. సో దెన్ గో టు ఎగ్జిట్ స్కెచ్, అంటే స్కెచ్ ఎన్విరాన్మెంట్ నుంచి మనం బయటకు వచ్చాం. సో ఎగ్జిట్ అయిన వెంటనే చూసారమ్మా 3D ఎన్విరాన్మెంట్ లోకి వచ్చింది. సో 3D ఎన్విరాన్మెంట్ లో మనకి ఎక్స్ట్రూడ్, రివాల్వ్, స్వెప్ట్, లాఫ్ట్, బౌండరీ, ఇవి మనకి మాక్సిమం అవి సాలిడ్ బాడీ కింద కన్వర్ట్ చేయడానికి యూజ్ అయ్యే టూల్స్ అన్నమాట. సో దెన్ క్లిక్ ఆన్, సో దీన్ని నేను క్యూబ్ కింద క్రియేట్ చేయాలనుకుంటున్నాను కదా, గో టు ఎక్స్ట్రూడ్. చూసారమ్మా ఎక్స్ట్రూడ్ చేసిన వెంటనే ఎల్లో కలర్ లో షేడ్ అయింది, 3D బాడీ కింద ఉంది. సో ఇప్పుడు మనకి ఏంటి, వాల్యూమ్ ఉంది కదా, హైట్ ఆఫ్ ది ఈ క్యూబ్ ఉంది కదా, దానికి ఇవ్వాలి మనం. సో అది ఎంత అన్నది చూస్తే బ్లైండ్ అని ఉంది. సో బ్లైండ్ అంటే మీరు డ్రాగ్ చేసుకోవచ్చు, అది ఐదర్ ఈ డైరెక్షన్ లో కానీ లేదా మీకు అవుట్ సైడ్ డైరెక్షన్ కావాలంటే అటు సైడ్ ఆ కార్నర్ మౌస్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని డ్రాగ్ చేసుకోండి. సో ఇక్కడ మనకి చూసారా అడ్వాంటేజెస్ కింద. సో సెట్టింగ్ మీకు ఎంతైతే థిక్నెస్ కావాలో అంత డ్రాగ్ చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ ఓకే బటన్. లేదంటే మీరు మాన్యువల్ గా కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు అమ్మా. చూడండి 22 ఉంది కదా, ఐఎమ్ గివింగ్ 30. చూసారా వ్యారీ అయింది. సో ఇదే ఇక్కడ మనం ఇలాగ మాన్యువల్ గా ఇచ్చుకోవచ్చు, లేదంటే ఇది చూసారమ్మా డైరెక్షన్ బ్లైండ్ పాయింట్ చూసారా. సో డైరెక్షన్ బ్లైండ్ పాయింట్ అటు ఇటు మూవ్ చేసిన మీకు అది ఐదర్ ఈ డైరెక్షన్ లో కావాలంటే ఈ డైరెక్షన్ లోను, ఈ డైరెక్షన్ లో కావాలంటే ఈ డైరెక్షన్ లోను రిక్వైర్డ్ థిక్నెస్ మీరు అక్కడతో పాయింట్ స్టాప్ చేసుకుంటే అది ఆ వాల్యూమ్ తో ఫామ్ అవుతుంది మనకి ఆబ్జెక్ట్ అనేది. సో నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ ఏముంది మనకి, డ్రాఫ్ట్. సో ఇక్కడ మనకి స్క్వేర్ క్యూబ్ ఉంది కదమ్మా, అదే రెక్టాంగిల్ క్యూబ్. సో ఇది ఏంటంటే 4 సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. సమయాన్ని ఇంక్లినేషన్స్ అవి కావాలంటే మనం డ్రాఫ్ట్ పెట్టుకుంటాం అనమాట. సో డ్రాఫ్ట్ అనేసరికి చూడండి ఇక్కడ ఇంక్రీజ్ చేయండి. అది చూసారా మీరు, డ్రాఫ్ట్ యాంగిల్ ఇంక్రీజ్ చేసే కొద్ది ఏమవుతుంది మనకి ఏదైతే ఉందో చూసారా ఫామ్ అవుతుంది మనకి. చూడండి అయితే పిరమిడ్ కింద ఫామ్ అయిపోతుంది అలా మాక్సిమం యాంగిల్ వచ్చేసరికి. సో అది మీరు ఇక్కడ ఎలా ఇచ్చుకోవచ్చు. డ్రాఫ్టింగ్ టైప్ అయినా షేప్స్ అయినా వ్యారీ చేయాలనుకుంటే కనుక రెక్టాంగిల్ ని
వ్యారీ చేసుకోవచ్చు. సో లేదు నాకు నార్మల్ గా రెక్టాంగిల్ కింద కావాలనుకుంటే సేమ్. రెక్టాంగిల్ కింద ఉంచాను కదమ్మా, దెన్ క్లిక్ ఆన్ ఓకే బటన్. చూసారా మనకి అది ఈ ఆబ్జెక్ట్ కింద ఫామ్ అయింది. సో ఆబ్జెక్ట్ ని ఏ సైడ్ అది అన్నా చేయాలంటే మనం ఏం చేయాలమ్మా, ఆబ్జెక్ట్ ని రొటేట్ చేయాలంటే ఏం చెప్పాను, దానికి మౌస్ యొక్క సెంటర్ పాయింట్ ని హోల్డ్ చేసి దాన్ని మీకు ఏ డైరెక్షన్ లో కావాలంటే ఆ డైరెక్షన్ లో హోల్డ్ చేసి రొటేట్ చేయండి. ఆబ్జెక్ట్ అనేది మనకి టర్న్ అవుతుంది. సో ఇక్కడ మనకి 3Dలో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికమ్మా సమ్ ప్లేన్స్ అనేవి క్రియేట్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ ఇంక ఈ కమెంట్స్ అని డిస్కస్ చేసే ముందు ఆ ప్లేన్స్ ని మనం ఎలా ఫామ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ కి సమ్ డిస్టెన్స్ లో సమ్ ఇంక్లినేషన్ తో ఇక్కడ ఇంకొక ఆబ్జెక్ట్ కావాలనుకుంటున్నాను. మనం ఎలా డ్రా చేయగలుగుతాం, అది డ్రా చేయలేం. ఐదర్ ఇక్కడ టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ సెలెక్ట్ చేసుకుని సమ్ డిస్టెన్స్ అనుకుంటే కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది క్యాటియాలో అది అయితే మనకి. సో ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే డైరెక్ట్ గా మనం ప్లేన్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు, అంటే రిఫరెన్స్ ప్లేన్స్ అన్నమాట. సో ప్లేన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. చూడండి, రిఫరెన్స్ జియోమెట్రీ చూసారా. సో రిఫరెన్స్ జియోమెట్రీలో మీకు ప్లేన్ కావాలా, యాక్సిస్ కావాలా, కోఆర్డినేట్స్ కావాలా, పాయింట్స్ కావాలా, సెంటర్ ఆఫ్ ద మార్క్. సో మనకి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో క్లిక్ ఆన్ ప్లేన్. చూసారమ్మా ప్లేన్ ప్రాపర్టీ యొక్క విండో ఓపెన్ అయింది మనకి ఇక్కడ. సో ఫస్ట్ ఇక్కడే చూసారా ఏమంటుంది, 3 రెఫరెన్స్ పాయింట్లు ఇచ్చింది. ఫస్ట్ రిఫరెన్స్, సెకండ్ రిఫరెన్స్, థర్డ్ రిఫరెన్స్. మనం ప్లేన్స్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం కదా, అవి సెర్టైన్ మనం ఎక్కడ క్రియేట్ చేయాలన్నది ఐదర్ కోఆర్డినేషన్ బేసిస్ అనే ఇవ్వాలి, లేదా ఫేస్ బేసిస్ అన్న చేసుకోవాలి, లేదా ఇది వర్టెక్స్ పాయింట్ బేస్ అయినా సెలెక్ట్ చేసుకోవాలి. సో అలా నీకు డిఫరెంట్ లొకేషన్స్ ఆఫ్ ప్లేన్ ని క్రియేట్ చేయడానికి ఇక్కడ 3 రెఫరెన్స్ పాయింట్స్ ఉంటాయి మ్యాక్సిమం అంతే. సో ఫస్ట్ రిఫరెన్స్ పాయింట్ ఏంటంటే నాకు చూడండి అమ్మా, సో నాకు ప్లేన్ అనేది ఈ ఆబ్జెక్ట్ కి సెంటర్ లో క్రియేట్ అవ్వాలనుకుంటున్నాను. సో ఫస్ట్ అప్పుడు ఏం చేయాలి, సెంటర్ లో క్రియేట్ అవ్వాలనుకుంటే ఈ ఫేస్ ని బ్యాక్ సైడ్ ఉన్న ఫేస్ ని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఈ ఫేస్ ని క్లిక్ చేశాను. చూసారమ్మా ఆ ఫేస్ ని క్లిక్ చేసిన వెంటనే ఈ డైరెక్షన్ లో ఉంది. సో నాకు సెంటర్ ఆఫ్ ది కావాలనుకుంటున్నాను. సో మనం ఏం చేయాలి, అవుట్ సైడ్ ఉన్న ఫేస్ ని సెలెక్ట్ చేయాలి. చూసారా ప్లేన్ అనేది ఎక్కడ మనకి ఆ సెంటర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ లో ఫామ్ అయింది. చూసారమ్మా ఇదిగో చూడండి, ఆబ్జెక్ట్ కి సెంటర్ లో ఫామ్ అయింది నాకు ప్లేన్ అనేది. చూసారా విజిబుల్ అవుతుంది క్లియర్ గా. చూడండి సెంటర్ లో ఫామ్ అయింది ఆబ్జెక్ట్ కి ప్లేన్ అనేది. సో ఓకే దాన్ని అక్కడే ఉంచాలనుకుంటే దెన్ క్లిక్ ఆన్ ఓకే. చూసారు చేయాలనుకుంటే ఆ ప్లేన్ సెలెక్ట్ చేసుకుని ఆ సెంటర్ లో కూడా మనం డ్రా చేసుకోవచ్చు అన్న డయాగ్రామ్స్. సో నాకు ప్లేన్ అవసరం లేదనుకుంటున్నాను. సో క్లిక్ ఆన్ డిలీట్. ఓకే స్క్రీన్. సో నెక్స్ట్ ప్లేన్ ని మళ్ళీ సమ్ ఆఫ్సెట్ సమ్ డిస్టెన్స్ లో కావాలనుకుంటున్నాను ఈ ఫేస్ కి. సో అలా క్రియేట్ చేయాలంటే దెన్ గో టు ప్లేన్, రిఫరెన్స్ పాయింట్ వచ్చింది కదమ్మా. సో క్లిక్ ఆన్ ఈ సర్ఫేస్ నుంచి సమ్ డిస్టెన్స్ లో కావాలనుకుంటున్నాను. సో ఈ సర్ఫేస్ ని క్లిక్ చేశాను. సో ఆటోమేటిక్ గా ప్లేన్ సమ్ డిస్టెన్స్ లో వచ్చింది కదా. సో నాకు అది డిస్టెన్స్ ఎంత ఉండాలంటే ఇక్కడ చూడండి అమ్మ మాన్యువల్ గా ఇస్తాను. సో డిస్టెన్స్ చూసారు ఇక్కడ ఉంది. సో అది నాకు 30 mm డిస్టెన్స్ లో ఉండాలనుకుంటున్నాను. ఈ టాప్ సర్ఫేస్ అయితే ఇది చూసారు ఈ సర్ఫేస్ ఉంది, ఈ సర్ఫేస్ కి ప్యారలల్ గా 30 degrees డిస్టెన్స్ లో నాకు ఇంకొక ప్లేన్ కావాలనుకుంటున్నాను. సో దెన్ ఎంటర్. సో చూసారా మూవ్ అయింది ఆటోమేటిక్ ఈ ఆబ్జెక్ట్ నుంచి 30 degrees డిస్టెన్స్ లో మూవ్ అయింది. సో నాకు ఈ ప్లేన్ కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ ప్లేన్స్ కావాలనుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఫ్లిప్ పిక్చర్ చూసారమ్మా, అదే ఫ్లిప్ ఆఫ్సెట్ అంటే డైరెక్షన్ చేంజ్ అవుతుంది, ఇటు సైడ్ వస్తుంది మనకి. సో ఫ్లిప్ తీస్తే ఈ డైరెక్షన్ లో ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ ప్లేన్స్ అలాగే మీకు మ్యాక్సిమం ఎన్ని కావాలంటే అన్ని నెంబర్ ఆఫ్ ప్లేన్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా
ఈ ఆబ్జెక్ట్ కి సెట్ అయిన ఆఫ్సెట్ డిస్టెన్స్ లో ఈ ప్లేన్స్ అనేవి మనకి ఫామ్ అయినాయి. సో ఈ ప్లేన్స్ మీద నీకైనా మరి రిక్వైర్డ్ జియోమెట్రీ ఏమైనా ఉంటే డ్రా చేసుకుని అండ్ ఆబ్జెక్ట్స్ కింద కూడా అవి ఇక్కడ కన్వర్ట్ చేసుకోవచ్చు మనం. సో నాకు ఇన్ని ప్లేన్స్ అవసరం లేదు, ఓన్లీ 2 రిక్వైర్డ్, 1 రిక్వైర్డ్. సో ఇన్ని కావాలంటే అని పెట్టుకుంటారు. ఓకే, దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో నేను ఇప్పుడు ఏమన్నా డ్రా చేయాల్సింది ఈ ప్లేన్ మీద డ్రా చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ ప్లేన్ నుంచి చూసారమ్మా, ప్లేన్ 2 అని అన్నది. సో ప్లేన్ దగ్గరికి వచ్చి నార్మల్ టు ద ప్లేన్ క్లిక్ చేయండి. సో చూసారు ఈ ప్లేన్ ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు ఏమైనా డ్రా చేసి ఏమైనా డయాగ్రామ్స్ కానీ క్రియేట్ చేసే ఆబ్జెక్ట్లు అంతా దేని మీద, బ్యాక్ సైడ్ ఆబ్జెక్ట్ మీద కాదు, ఈ ప్లేన్ 2 అని చూసారా దాని మీద ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ డ్రా చేద్దాం అనుకుంటున్నాను, చూడండి. స్కెచ్ సర్కిల్, and click on okay. Exit workbench. చూసారా సర్కిల్ డ్రా చేశాను కదా, అది దేని మీద ఫామ్ అయింది మీకు, మనం ఏదైతే ప్లేన్ కొత్తగా తీసుకున్నానో ఆ ప్లేన్ 2 మీద ఫామ్ అయింది. సో దాన్ని నేను ఎక్స్ట్రూడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫీచర్స్, ఎక్స్ట్రూడ్, సమ్ బ్లైండ్ గానే సమ్ ఎంతో కొంత పెట్టుకున్నాము హైట్ అనేది. దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో ప్లేన్ అనేది నాకు ఎలా ఉంది కదా, కొంచెం అన్డిస్టర్బెన్స్ గా ఉంది, దీన్ని హైట్ చేయాలనుకుంటున్నాను. సో ప్లేన్ క్లిక్ ఆన్ హైట్ బటన్ చూసారేమో, హైట్ చేసాను. చూసారా అది ఏదైతే మన క్యూబ్ మీద ఉందో సిలిండర్ అనేది క్యూబ్ మీద ఫామ్ అవ్వలేదు, సమ్ డిస్టెన్స్ నుంచి ఫామ్ అయింది. ఎందుకు, నేను ప్లేన్ అనేది ఆఫ్సెట్ ప్లేన్ అనేది ఎక్కడ క్రియేట్ చేశాను, ఈ ఆబ్జెక్ట్ కి ఈ ఫేస్ కి ప్యారలల్ గా 30 mm డిస్టెన్స్ లో అనేది ఆ న్యూ ప్లేన్ ని ఫామ్ చేశాను. సో ఈ సిలిండర్ అనేది దేని మీద నేను డ్రా చేశాను, ఆ ప్లేన్ మీద డ్రా చేశాను. ఓకేనమ్మా. సో ఈ సిలిండర్ సమ్ ఇంక్లినేషన్ తో కావాలనుకో నేను ఏం చేయాలి, ఆ క్రియేట్ చేసే ప్లేన్ ని సమ్ ఇంక్లినేషన్ తో క్రియేట్ చేయాలి న్యూ ప్లేన్. సో అప్పుడు దాని మీద ఏమన్నా డ్రా చేసుకున్న ఏదైనా కాంపోనెంట్స్ అన్ని దీని కాంపోనెంట్స్ కి ఆ ప్లేన్ మీరు ఎంతైతే ఇంక్లినేషన్ ఇచ్చారో ఆ ఇంక్లినేషన్స్ తో అనేవి ఆబ్జెక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి మనకి. క్లిక్ ఆన్ ఓకే. సో అర్థమైంది కదమ్మా ప్లేన్స్ క్రియేట్ చేయడంలో. ఇంకా సో 3 రిఫరెన్స్ పాయింట్స్ ఉన్నాయి కదా, సమ్ ప్లేన్ అండ్ ఇంక్లినేషన్స్ అవి ఫామ్ చేయాలనుకోండి. ఇందాక ఏం చేసాం మనం అంటే సెంటర్ ఆఫ్ ద ఈ ఆబ్జెక్ట్ కి సెంటర్ లో కావాలంటే 2 ఫేసెస్ కి సెలెక్ట్ చేస్తే సెంటర్ లోకి వచ్చింది. లేదు ఈ ఫేస్ నుంచి సమ్ డిస్టెన్స్ లో కావాలంటే మీరు ఏం చేశారు, ఆఫ్సెట్ డిస్టెన్స్ ఎంతైతే డిస్టెన్స్ కావాలో ఆఫ్సెట్ డిస్టెన్స్ ని సెలెక్ట్ చేసాం. లేదు ఇప్పుడు ఈ ప్లేన్ లోనే సమ్ క్రియేట్ చేసే ప్లేన్స్ అవి ఇంక్లినేషన్ తో కావాలనుకున్నాము. చూడండి ఇక్కడ ఫస్ట్ రిఫరెన్స్ పాయింట్ ఉంది కదా, రిఫరెన్స్ పాయింట్ దగ్గర ఐదర్ మీరు యాక్సిస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఏవైనా ఫేసెస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా వర్టెక్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్టెక్స్ ని సెలెక్ట్ చేద్దాం అనుకున్నాను. చూసారా ఆరెంజ్ కలర్ లో యాక్టివేట్ అయింది ఈ వర్టెక్స్ దగ్గర ఒక ప్లేన్. సో నాకు ఈ ఫేస్ కి సమ్ 45 degrees ఇంక్లినేషన్ తో ప్లేన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేయాలి, సెకండ్ రిఫరెన్స్ ఆటోమేటిక్ గా యాక్టివేట్ అయిపోయింది మనం ఫస్ట్ రిఫరెన్స్ ఇచ్చిన వెంటనే. సో సెకండ్ ది ఈ వర్టెక్స్ ని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. చూసారమ్మా ఫామ్ ఎలా అయిందో. సో నెక్స్ట్ ఇక్కడ థర్డ్ వర్టెక్స్ చూసారా ప్లేన్ అనేది ఇంక్లినేషన్ తో ఫామ్ అయిందో. సో మనకి బేస్డ్ గా ఉన్న ఈ రిఫరెన్స్ పాయింట్ ని బేస్ చేసుకుని నువ్వు ఆ ప్లేన్ అనేది సమ్ ఇంక్లినేషన్ తో ఉండాలనుకుంటున్నావు, ఎలా ఉండాలనుకుంటున్నావు, ఏమన్నా వర్టెక్స్ మధ్య క్రియేట్ చేయాలనుకున్నావు, లేదా ఫేసెస్ మధ్య క్రియేట్ చేయాలనుకున్నావు, లేదా ఈ యాక్సిస్ అవి బేస్ చేసుకుని ఏ యాంగిల్ లో కావాలంటే ఆ యాంగిల్ లోనే, ఎంత డిస్టెన్స్ లో కావాలంటే అంత డిస్టెన్స్ లో మనం అనేది ఈ ప్లేన్స్ అనేవి మనము ఫామ్ చేసుకోవచ్చు. ఓకే అయితే ఓకే కొట్టండమ్మా. లేదు నాకు ప్లేన్ అవసరం లేదనుకుంటే దెన్ క్యాన్సిల్ బటన్. ఓకేనమ్మా క్లియరా ప్లేన్స్ లో. నెక్స్ట్ ప్లేన్స్ లో ఆ విధంగా 3 రిఫరెన్సెస్ ఉన్నాయి కదమ్మా, ఆ 3 రిఫరెన్సెస్ బేస్ చేసుకుని ఇంక్లినేషన్ తో కావాలంటే యాంగిల్ లో కావాలంటే యాంగిల్ లోనే, ఎలా కావాలంటే అలాగా ఫామ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ ని అన్నా ఫామ్ చేయాలనుకుంటుంటే అంటే క్లిక్ ఆన్ యాక్సిస్. సో ఇక్కడ యాక్సిస్ చూసారమ్మా, డైరెక్ట్ మీరు ఏదైతే దేన్ని యాక్సిస్ గా కావాలనుకుంటున్నారో ఆ ఎడ్జ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
చూసారా, అది యాక్సిస్ కింద ఫామ్ చేసింది హెచ్ కి. లేదు, అవసరం లేదనుకున్నాను. సో యాక్సిస్, సో 2 ప్లేన్స్ మధ్యన యాక్సిస్ కావాలనుకుంటున్నాను. అప్పుడు ఐదర్ ఈ ప్లేన్ ని సెలెక్ట్ చేస్తున్నాను. చూసారా, ఆటోమేటిక్ గా ఎల్లో కలర్ లో హైలైట్ అయింది యాక్సిస్. సో అలాగా ఎనీ ఆబ్జెక్ట్ కి లేదా ఏమైనా సర్కిల్స్ కి కావాలంటే సెంటర్ లైన్, సో ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి యాక్సిస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు దీని ఏమైనా మూవ్ చేయాలన్నా ఏమన్నా టర్న్ చేయాలన్నా ఈ యాక్సిస్ ని బేస్ చేసుకుని అనేది మనం చేసుకోవచ్చు. సో యాక్సిస్ నాకు అవసరం లేదనుకుంటే డిలీట్. సో సేమ్ అలాగే కింద ఏమైనా ప్లేన్స్, యాక్సిస్, కోఆర్డినేట్ కావాలంటే కోఆర్డినేట్స్, పాయింట్స్ కావాలంటే పాయింట్స్ అనేది మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇవి ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎక్స్ట్రూడ్ ది అర్థమైంది కదమ్మా. సో ఎక్స్ట్రూడ్ మీద ఇంకా సమ్ దీని మీద నేను ఆబ్జెక్ట్ అయినా క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఇంకా పైకి ఇలా ఎక్స్ట్రూడ్ చేయాలనుకుంటున్నాను, సమ్ రెక్టాంగిల్స్ అవి డ్రా చేసి. సో దెన్ క్లిక్ ఆన్ ఫేస్, రైట్ క్లిక్, నార్మల్ టు ద ప్లేన్. సో మనం ఎక్కడ ఏ ఫేస్ మీద అయితే ఇంకైనా డ్రా చేసి ఏమన్నా వాటిని ఎక్స్ట్రూడ్ కానీ లేదా ఎక్స్ట్రూడ్ కట్లు కానీ ఏమన్నా డ్రా చేయాలనుకుంటే ఆ ఫేస్ ని క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసి మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసి నార్మల్ టు ద ప్లేన్ అని చూసారమ్మా, అది బటన్. అది క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ ఎక్కడ డ్రా చేస్తున్నా ఆ ప్లేన్ ని మీకు నార్మల్ చేస్తుంది. లేదనుకుంటే ఆ ఫేస్ ని కానీ లేదా ఆ ప్లేన్ కానీ సెలెక్ట్ చేసి కీబోర్డ్ లో Ctrl+8 బటన్ ప్రెస్ చేసినా సరే ఇది ఫేస్ అనేది నువ్వు ఏదైతే సెలెక్ట్ చేసావో, టాప్ ప్లేన్ అయితే టాప్ ప్లేన్, ఫ్రంట్ ప్లేన్ అయితే ఫ్రంట్ ప్లేన్, మీరు ఆ Ctrl+8 క్లిక్ చేసారంటే నార్మల్ అవుతుంది అనమాట. సో ప్లేన్ నార్మల్ అయింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ సమ్ రెక్టాంగిల్ డ్రా చేసి దాన్ని ఎక్స్ట్రూడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ విల్ డ్రా ద రెక్టాంగిల్. సో అయితే సెంటర్ కానీ లేదా కార్నర్ రెక్టాంగిల్ తీసుకుంటున్నాను నేను. దెన్ క్లిక్ ఆన్ సెలెక్ట్, ఓకే. సో 3D ఎన్విరాన్మెంట్ లోకి వెళ్ళాలంటే ఎగ్జిట్ స్కెచ్, గో టు ఫీచర్స్, ఎక్స్ట్రూడ్. సో మనం దేనైతే చేయాలనుకుంటున్నామో ఎక్స్ట్రూడ్ దాన్ని సెలెక్ట్ చేయమంటుంది. స్క్రీన్ చూసారమ్మా, ఎక్స్ట్రూడ్ ఎంత అయింది. సో బ్లైండ్ పాయింట్ మీరు డ్రాగ్ చేసి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ ఇచ్చుకుంటారు, లేదంటే మాన్యువల్ గా ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు థిక్నెస్ అనేది. ఐమ్ గివింగ్ 20 హైట్. దెన్ క్లిక్ ఆన్ ఓకే. చూసారా, ఒక ఎక్స్ట్రూడ్ ఫామ్ అయింది. సో ఈ కార్నర్ లో కూడా ఇంకొక రెక్టాంగిల్ ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏం చేయాలి, ఏదైతే దేని మీద అయితే ఫామ్ చేయాలనుకుంటున్నామో ఆ సర్ఫేస్ ని క్లిక్ చేయండి. క్లిక్, రైట్ మౌస్ క్లిక్, నెక్స్ట్ నార్మల్ టు ద ప్లేన్. ఇంకో ఇక్కడ చూసారా మీ సింబల్ నార్మల్ టు ద ప్లేన్ ఉంది, క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఏమైంది, ఐసోమెట్రిక్ వ్యూ నుంచి నువ్వు ఏదైతే ఫేస్ ని సెలెక్ట్ చేసావో ఆ ఫేస్ ని నీకు నార్మల్ టు గా చేసింది అనమాట. ఏమైనా డ్రా చేయడానికి నార్మల్ యాంగిల్ పెట్టింది అనమాట. సో నెక్స్ట్ ఈ కార్నర్ లో కూడా ఇంకొక రెక్టాంగిల్ ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో go to sketch, take the rectangle, taking the corner rectangle. So ఈ కార్నర్ నుంచి రావాలనుకుంటున్నాను కదమ్మా. సారీ అమ్మా, ఆగండి, డిలీట్ కొట్టేసాను అందరు. సో ఈ ఫేస్ ని సెలెక్ట్ చేయాలి. చూసుకోండి మీరు ఏ ఫేస్ మీద డ్రా చేయాలనుకుంటున్నారు అన్నది ఆ ఫేస్ మాత్రమే సెలెక్ట్ చేయండి. క్లిక్ ఆన్ దిస్ ఫేస్, రైట్ బటన్, గో టు నార్మల్ టు ద ప్లేన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఎక్స్ట్రూడ్ చేసాం కదా, ఎక్స్ట్రూడ్ కట్ చేద్దాం. మీసారి సమ్ సర్కిల్ తీసుకుంటున్నాను, రెక్టాంగిలే కాదు. సో సర్కిల్ ఏదైతే మీకు రిక్వైర్డ్ జియోమెట్రీ ఉందో ఆ జియోమెట్రీ డ్రా చేయండి. దెన్ గో టు ఎగ్జిట్ వర్క్ బెంచ్. సో దీన్ని ఎక్స్ట్రూడ్ చేద్దామా, ఎక్స్ట్రూడ్ కట్ చేద్దాం. ఆల్రెడీ ఇవి ఎక్స్ట్రూడ్ అంటే మీరు ఏంటో చూసాం. సో దీన్ని ఇక్కడ హోల్ కింద ఫామ్ చేయాలనుకున్నాం. సో దానికి కావాలంటే
అంటే ఇప్పుడు ఎక్స్ట్రూడ్ అంటే సాలిడ్ కింద కన్వర్ట్ చేస్తున్నాం కదా బాడీని. సో ఆ సాలిడ్ బాడీని రిమూవ్ చేయాలంటే మనం యూస్ చేసేదే ఎక్స్ట్రూడ్ కట్. చూడండి ఎక్స్ట్రూడ్ కట్ అని చూసారా? సో ఎక్స్ట్రూడ్ కట్ చూసారా? అది డౌన్ కి అనేది రిమూవ్ చేస్తుంది. సో ఐదర్ మీరు ఎంతైతే కావాలో డైమెన్షన్ ఇచ్చుకోండి. సో ఈ బ్లైండ్ పాయింట్ ని మూవ్ చేసుకుంటూ అప్ టు ఎక్కడ వరకు కట్ చేయాలనుకుంటున్నారో ఆ కటింగ్ పాయింట్ పెట్టుకోండి. లేదంటే మీరు మాన్యువల్ గా ఇచ్చుకున్న ప్రాబ్లం లేదు. ఇక్కడ చూసారా మాన్యువల్ డైమెన్షన్ చూసారా? ఇక్కడ డెప్త్ ఆఫ్ కట్ ఇచ్చుకోండి. చూసారా చేస్తుంది. ఆగండి, ఈ బాడీని రిమూవ్ చేస్తే మీకు అది క్లియర్ గా కనిపిస్తుంది. చూడండి ఇప్పుడు హోల్ క్లియర్ గా విజిబుల్ అవుతుంది కదా? ఓకేనమ్మా, రెండు క్లియరా? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎక్స్ట్రూడ్ కానీ ఎక్స్ట్రూడ్ కట్ కానీ ఏదైనా ఒక సాలిడ్ బాడీ మీద మీకు రిక్వైర్డ్ ప్రొఫైల్ ఏదైతే మనం డ్రా చేసామో ఆ ప్రొఫైల్ ని వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ బాడీ కింద కన్వర్ట్ చేయాలంటే మనం యూస్ చేసేది ఎక్స్ట్రూడ్ బాస్ ఆర్ ఎక్స్ట్రూడ్ బేస్. సో మనం ఏదైతే జియోమెట్రీ మనం డ్రా చేస్తున్నామో దాన్ని ఆ పార్ట్ నుంచి రిమూవ్ చేయాలంటే ఎక్స్ట్రూడ్ కట్ చేస్తున్నాం. రెండు క్లియర్ అయినా డౌట్స్ ఉన్నాయా? ఎక్స్ట్రూడ్ కట్ అని. ఓకే అమ్మా, నెక్స్ట్ delete. సో ఫీచర్స్ లో మనకున్న నెక్స్ట్ కమాండ్ రివాల్వ్. సో రివాల్వ్ అంటే సో ఫస్ట్ మనం ఏదైనా సాలిడ్ బాడీ కింద ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ మనం ఏవైతే కావాలో ఆ ఆబ్జెక్ట్ షేప్ ని ప్రొఫైల్ డయాగ్రామ్ కింద డ్రా చేసి అప్పుడు మాత్రమే మనం ఆ 3D సాలిడ్ బాడీ కింద కన్వర్ట్ చేయగలుగుతాం. సో రివాల్వ్ అంటే ఏమైనా సిలిండర్స్ కానీ లేదా సర్కిల్స్ కానీ క్యూబ్స్ కానీ ఏమైనా అదే స్పియర్స్ కానీ ఏమైనా క్రియేట్ చేయాలనుకుంటే ఈ రివాల్వ్ అనేది యూజ్ అవుతుంది. అకార్డింగ్ టు సమ్ బేస్ ఒక యాక్సిస్ ఉంటుంది, ఆ యాక్సిస్ ని బేస్ చేసుకుని రివాల్యూట్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రింగ్ కింద క్రియేట్ చేయాలనుకుంటున్నాను, దానికి సమ్ ప్రొఫైల్ ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాను. ఫస్ట్ గో టు టేక్ ఫ్రంట్ ప్లేన్ నార్మల్ టు ద ప్లేన్. సో ఉంది కదమ్మా. సో ఐఎమ్ టేకింగ్ రెక్టాంగిల్. సెంటర్ పాయింట్ రెక్టాంగిల్ తీసుకుందాం అనుకుంటున్నాను. సెలెక్ట్. సో ఇక్కడ నాకు ఒక ఆర్క్ షేప్ కావాలనుకుంటున్నాను. సో గో టు ఆర్క్. సో ఈ పాయింట్ ని బేస్ చేసుకుని సమ్ రేడియస్ ఆర్క్ డ్రా చేద్దాం అనుకుంటున్నాను. సో టేకింగ్ 3 పాయింట్ ఆర్క్. సో 3 పాయింట్ ఆర్క్ అంటే ఏంటి? ఏవైతే కార్నర్స్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఈ కార్నర్, ఈ కార్నర్. సో రేడియస్ మీకు ఎంతైతే కావాలనుకుంటున్నారో అంత రేడియస్ దగ్గర దాన్ని ఫిక్స్ చేసుకోండి. సెలెక్ట్ ఎస్కేప్ బటన్. సో ఇది ఉంది కదండి, ఈ లైన్ ని ట్రిమ్ చేయాలనుకుంటున్నాను. గో టు ట్రిమ్ కమాండ్, సెలెక్ట్ ట్రిమ్ టు క్లోజెస్. సో ఈ లైన్ ని నేను అన్వాంటెడ్ లైన్ నాకు రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ప్రొఫైల్ చూసారు, ఇది ఈ హాఫ్ రెక్టాంగిల్ అండ్ హాఫ్ సర్కిల్ షేప్ ఉంది కదా, దీన్ని ఒక యాక్సిస్ టు రెవల్యూట్ చేద్దాం అనుకుంటున్నాను. సో రెవల్యూట్ చేయాలంటే చెప్పాను కదా, మేజర్ గా ఒక యాక్సిస్ ఉండాలి. సో ఆ యాక్సిస్ ని బేస్ చేసుకుని ఆ ప్రొఫైల్ అనేది మనకి రెవల్యూట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ గో టు క్రియేట్ యాక్సిస్ లైన్ కన్స్ట్రక్షన్ లైన్. హారిజాంటల్ గా ఫామ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి హారిజాంటల్ క్లిక్ చేసుకున్నానమ్మా. సో ఇప్పుడు ఏం చేశాను, యాక్సిస్ అనేది ఫామ్ చేశాను. సో ఇప్పుడు ఇది ఏదైతే నాకు ఈ ప్రొఫైల్ అని చూసారా, ఈ ప్రొఫైల్ ని రివాల్యూట్ చేయాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ గో టు ఎగ్జిట్ వర్క్ బెంచ్, గో టు ఫీచర్స్, సెలెక్ట్ ద రివాల్వ్ బేస్.
సో రివాల్వ్ బేస్ ఓపెన్ చేసిన వెంటనే ఏమైంది, రివాల్వ్ ప్రాపర్టీ యొక్క విండో ఓపెన్ అయింది. సో ఇక్కడ చూడండి అమ్మా, యాక్సిస్ ఆఫ్ రెవల్యూషన్ ఉంటుంది కదా, యాక్టివేట్ అయ్యింది. సో మనకు దేని చుట్టూ మనం రెవల్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ యాక్సిస్ ని క్లిక్ చేయండి. చూసారా, యాక్సిస్ క్లిక్ చేసిన అయితే మీరు ఏదైతే ప్రొఫైల్ డయాగ్రామ్ డ్రా చేశారో అది అదే షేప్ లో రివాల్యూట్ అయింది. చూడండి, చూసారా, మీరు డ్రా చేసిన ప్రొఫైల్ షేప్ ఇదిగో చూడండి. సో ఇది ఈ యాక్సిస్ ని బేస్ చేసుకుని 360 డిగ్రీస్ లో రివాల్వ్ అయింది. సో నాకు 360 డిగ్రీస్ అవసరం లేదమ్మా, సమ్ 300 డిగ్రీసే కావాలనుకుంటున్నాను. చూడండి, చూసారా, అలాగా మీకు ఎన్ని డిగ్రీస్ కావాలంటే అన్ని డిగ్రీస్ ఇక్కడ వ్యారీ చేసుకోవచ్చు. ఇక్కడ ఆ రివల్యూషన్ యాంగిల్ 360 డిగ్రీస్ లో ఉందనుకోండి, ఫుల్ గా ఫామ్ అవుతుంది. 360 డిగ్రీస్ లోను మీరు ఏదైతే ప్రొఫైల్ డ్రా చేస్తారో ఆ ప్రొఫైల్ షేప్ అనేది. లేదు సమ్ అయినా రిక్వైర్డ్ అయినా కటింగ్ షేప్ అవి ఇలా కావాలనుకుంటే నాకు 300 డిగ్రీస్ కావాలంటే 300 డిగ్రీస్ ఇలాగా వ్యారీ చేసుకోవచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ 150 డిగ్రీస్ కావాలనుకుంటున్నాను. చూసారా, ఆ 150 డిగ్రీస్ తో ఈ యాక్సిస్ చుట్టూ ఆ 150 డిగ్రీస్ ఆ ప్రొఫైల్ షేప్ అనేది 3D బాడీ కింద రివాల్యూట్ అయింది. ఇక్కడ ఇంకొకటి చూసారమ్మా, డైరెక్షన్ 2 అనేది మనకు అంతగా యూజ్ ఉండదు. థిన్ ఫీచర్స్ అంటే ఏమన్నా హ్యాలో షేప్ అది కావాలనుకుంటే, ఇప్పుడు ఎలా ఉంది, సాలిడ్ బాడీ కింద ఉంది చూసారా అంతని. సో లోపల హ్యాలో కింద కావాలనుకోండి, థిన్ స్క్రీన్ చూసారమ్మా, లోపల హ్యాలో కింద ఫామ్ అయింది మనకి. చూడండి ఇంకో, సో ఇక్కడ థిక్నెస్ మీకు ఎంత థిక్నెస్ కావాలంటే అంత థిక్నెస్ యాడ్ చేసుకోవచ్చు లేదా రిమూవ్ చేసుకోవచ్చు. నాకు 5 mm ఉంటే చాలు అనుకుంటున్నాను. గివింగ్ 5. ఏమన్నా హ్యాలో షేప్స్ అవి ఏమన్నా ఫామ్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ థిన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తాం. లేదు నాకు థిన్ అవసరం లేదనుకుంటే థిన్ రిమూవ్ చేసాను. బట్ చేసిన వెంటనే అది ఏమైంది, సాలిడ్ బాడీ కింద కన్వర్ట్ అయిపోయింది. సో నాకు ఫుల్ గా అది సర్కిల్ ఫామ్ లో కావాలనుకున్నాను. గివింగ్ 360 డిగ్రీస్. ఎంటర్. చూసారమ్మా, సో ఫస్ట్ మనకు ఏదైతే ఏ షేప్ లో డ్రా చేయాలనుకుంటున్నామో ఆ షేప్ ని ప్రొఫైల్ ని డ్రా చేసుకుంటాము. రిఫరెన్స్ కింద ఒక యాక్సిస్ ని ఇచ్చుకుంటున్నాము. ఆ యాక్సిస్ ని బేస్ చేసుకుని దాన్ని రెవల్యూట్ చేస్తే అదే షేప్ లో అనేది మీకు సర్క్యులర్ కింద అవి ఫామ్ అవుతాయి అనమాట. రింగ్ సర్కిల్ లేదా సర్క్యులర్ షేప్స్ ఇవన్నీ కూడా మనకి ఈ రివాల్వ్ బేస్ చేసుకుని క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇంక మాక్సిమం దీనికి మోడిఫికేషన్ ఏం లేదనుకుంటే దాన్ని క్లిక్ ఆన్ ఓకే. చూడండి, చూసారా, సో రివాల్వ్ టూల్ యొక్క యూజ్ ఇది. మనకి ఏదైతే ప్రొఫైల్ ఉందో ఆ ప్రొఫైల్ డ్రా చేసుకుని ఐదర్ మీకు ఎన్ని డిగ్రీస్ కావాలంటే అన్ని డిగ్రీస్ తో దాన్ని ఆ యాక్సిస్ ని బేస్ చేసుకుని రివాల్యూట్ చేస్తాం. సో నెక్స్ట్ కమాండ్ స్వెప్ట్. సో స్వెప్ట్ అది అంటే అమ్మా మనకి చూసారా, ఇక్కడ మాక్సిమం మీకు ఈ షేప్స్ చూస్తేనే అర్థమైపోతుంది. సో ఈ టైప్ ఆఫ్ రెక్టాంగిల్ కానీ లేదా సర్కిల్స్ కానీ ఎక్స్ట్రూడ్ అవి చేయాలంటే ఇది రివాల్వ్. చూసారా, ఒక యాక్సిస్ ని బేస్ చేసుకుని ఆ యాక్సిస్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. సో నెక్స్ట్ స్వెప్ట్ అంటే ఏమైనా ట్యూబ్స్ అవి కానీ లేదా ఎలా ఎస్ షేప్ లో ఏమైనా కరూడ్ షేప్స్ అవి ఏమైనా ఫామ్ చేయాలనుకుంటే ఈ స్వెప్ట్ కమాండ్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్ గా మీరు ఇందులో ఏ కమాండ్స్ యూజ్ చేసినా ఫస్ట్ ఏంటి, ఒక ఏదైతే షేప్ లో మనం ఫామ్ చేయాలనుకుంటున్నామో ఆ షేప్ ని మనం క్రియేట్ చేయాలి, ఆ ప్రొఫైల్ షేప్ అనేది మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యులర్ షేప్ లో ఒక ట్యూబ్ ని సమ్ కర్వేచర్ షేప్ లో ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి స్వెప్ట్ కమాండ్ ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం ఒకసారి. నెక్స్ట్ గో టు న్యూ. సో ఫస్ట్ ఒక సర్కిల్ డ్రా చేద్దాం అనుకున్నాను. ఆ సర్కిల్ ని నాకు ఏదో ఒక రిక్వైర్డ్ షేప్ లోకి ఫామ్ చేయాలనుకుంటున్నాను ట్యూబ్ కింద. సో ఐదర్ ఏదో ప్లేన్ తీసుకోండి, ఫ్రంట్ ప్లేన్ తీసుకుంటున్నాను నేను. నార్మల్ టు ద ప్లేన్. నార్మల్ అయింది కదమ్మా. సో
గో టు స్కెచ్, సర్కిల్ తీసుకుంటున్నాను నేను. దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో డైమెన్షన్ కావాలంటే స్మార్ట్ డైమెన్షన్ లోకి వెళ్ళి డైమెన్షన్ ఇచ్చుకోండమ్మా, లేదంటే జస్ట్ ప్రొఫైల్ గా కాబట్టి నేను ప్రొఫైల్ తో ఇవి డైమెన్షన్ ఇవ్వకుండానే డ్రా చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డైమెన్షన్ కావాలనుకుంటే 10 mm కావాలనుకుంటున్నాను సర్కిల్. సో దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు నేను ఏం డ్రా చేశాను, ప్రొఫైల్ షేప్ ని డ్రా చేశాను. సో ఈ ప్రొఫైల్ ని ఒక పాత్ లో మూవ్ చేయాలనుకుంటున్నాం, ఒక ట్యూబ్ షేప్ లో. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, పాత్ ని క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు ఇది ఫ్రంట్ ప్లేన్ లో ఉంది కదా, పాత్ అనేది మనకి ఏ సైడ్ లో విజిబుల్ అవుతుంది, అయితే రైట్ లో కానీ టాప్ లో కానీ విజిబుల్ అవుతుంది. గో టు టాప్ ప్లేన్, నార్మల్ టు ద ప్లేన్. సో ఇప్పుడు ఈ సర్క్యులర్ షేప్ ఏదైతే పాత్ లో ఫామ్ అవ్వాలనుకుంటున్నానో ఆ పాత్ ని మీరు డ్రా చేయండి. సో గో టు లైన్, సో హారిజాంటల్ కాదు యాజ్ స్కెచ్. సో ఆ లైన్, ఆ పాత్ అనేది నాకు ఏ యాంగిల్ కంటే అలా వెళ్ళాలి. సో స్కెచ్ లైన్ ఉంచానమ్మా. సారీ గైస్, ఇక్కడ ఫస్ట్ ఇందాక మనం ఎందులో ఉన్నాను, ఫ్రంట్ ప్లేన్ లో ఉన్నాను. సో మనం ఇంకొక ప్లేన్ కి వెళ్ళేటప్పుడు కన్ఫామ్ గా ఎగ్జిట్ వర్క్ బెంచ్ చేసిన తర్వాత మాత్రమే ఇంకొక ప్లేన్స్ లోకి అది వెళ్ళాలి. ఇది ఒకటి మర్చిపోవద్దు. సో ఎగ్జిట్ వర్క్ బెంచ్, నెక్స్ట్ గో టు రైట్ ప్లేన్, నార్మల్ టు ద ప్లేన్. సో చూసారా, రైట్ వ్యూ ఓపెన్ అయింది. సో ఇది సర్కిల్ కి ఇందాక ఫ్రంట్ వ్యూ లో కాబట్టి మీకు అది ఏంటి సర్కిల్ కింద ఫామ్ అయింది. సో దాన్ని ఏం చేశాను, రైట్ వ్యూ కింద కన్వర్ట్ చేశాను. సో ఏమవుతుంది, సర్కిల్ మీకు జస్ట్ ఒక లైన్ కింద మాత్రమే కనిపిస్తుంది. అదిగో చూడండి, సర్కిల్ చూసారా, వ్యూ చేంజ్ చేస్తే కనిపిస్తుంది. సో నార్మల్ టు ద ప్లేన్. సో ఇప్పుడు ఈ సర్కిల్ ని ఒక పాత్ లో నేను మూవ్ చేయాలనుకుంటున్నాను. సో ఆ పాత్ మీకు ఎలా కావాలంటే ఆ షేప్ లో పాత్ ని క్రియేట్ చేయండి. లైన్, చూసారు ఇప్పుడు స్కెచ్ కమాండ్ వచ్చింది. ఇందాక నేను జస్ట్ ఏం చేశాను, ఎగ్జిట్ వర్క్ బంచ్ చేయకుండా డైరెక్ట్ వ్యూ చేంజ్ చేసి నార్మల్ చేశాను. సో అది ఏమవుతుంది, నేను డ్రా చేసేది రైట్ వ్యూ లో అయినా అది ఫ్రంట్ వ్యూ లో డ్రా అవుతుంది కాబట్టి మీకు ఇందాక స్కెచ్ విజిబిలిటీ అవ్వలేదు. సో ఈ ప్లేన్ చేంజింగ్ ఉన్నప్పుడు కన్ఫామ్ గా ఎగ్జిట్ వర్క్ బెంచ్ చేసిన తర్వాత మాత్రమే ఇంకొక ప్లేన్ కి మూవ్ అయితేనే మీకు డ్రా చేస్తే విజిబుల్ అవుతాయి ఆ ప్రొఫైల్స్ ఏమైనా సరే. సో సర్క్యులర్ ట్యూబ్ కదా, సో ఇలాగ నాకు రెక్టాంగిల్ కింద వద్దు, ఇక్కడ సమ్ ఫిలెట్స్ కింద అవి చేద్దాం అనుకుంటున్నాను ఆ షేప్స్ కి. గో టు ఫిలెట్. సో ఫిలెట్ రేడియస్ 10 ఉంది, ఆటోమేటిక్ ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకున్నామా. పెద్దగా అయిపోతుంది కదా, సో నాకు ఫిల్లెట్ 10 mm వద్దు, 5 mm ఇద్దాం అనుకుంటున్నాను. గివింగ్ 5. సో సెలెక్ట్ ద ఎడ్జెస్. సో నెక్స్ట్ ఓకేనమ్మా, షేప్ సరిపోయింది. సో దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో ఓకే చేశాం కదా. సో చూడండి ఇప్పుడు, సో ఏమనుకున్నాను నేను, అది నేను ఏదైతే ప్రొఫైల్ ఉందో ఆ షేప్ సర్క్యులర్ అంటే ట్యూబ్ కింద ఫామ్ అవ్వాలి కదా, సర్క్యులర్ తీసుకున్నాను. సో నాకు ఈ పాత్ లో కూడా అది అలా ఒక ట్యూబ్ కింద ఫామ్ అవ్వాలి. సో గో టు ఎగ్జిట్ వర్క్ బెంచ్, go to features, select on swept command. సో స్వెప్ట్ కమాండ్ యొక్క ప్రాపర్టీ విండో బార్ ఓపెన్ అయింది మనకి. సో ఇది సర్క్యులర్ ప్రొఫైల్ కదమ్మా మనం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇదైతే ఏదైతే ప్రొఫైల్ ఉందో ఆ ప్రొఫైల్ సెలెక్ట్ చేయమని ఒక ప్రాపర్టీ విండో బార్ యాక్టివేట్ అయింది.
బ్లూ కలర్ది. సో ప్రొఫైల్ మనకి ఏంటి, సర్క్యులరే కదా ప్రొఫైల్ షేప్, ఇది ఏదైతే షేప్ కావాలనుకుంటున్నారో ఆ షేప్ అన్నమాట. సో నెక్స్ట్ చూసారా పాత్, నువ్వు ఏదైతే పాత్ గుండా ప్రొఫైల్ ఫామ్ అవ్వాలనుకుంటున్నావో ఆ పాత్ నిమ్మంటుంది. సో నాకు ఈ పాత్ గుండా ఫామ్ అవ్వాలి. చూసారా ప్రొఫైల్ షేప్ నేను ఏమి ఇచ్చాను, సర్క్యులర్ ఇచ్చాను. ఈ పాత్ గుండా అలాగా అదే షేప్ లో ఫామ్ అవ్వాలనుకున్నాను, ట్యూబ్ కింద లేదా పైప్స్ కింద. ఓకేనమ్మా. సో ఆ విధంగా ఏదైతే ప్రొఫైల్ కావాలంటే ప్రొఫైల్ డ్రా చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ రెక్టాంగిల్ షేప్ కావాలనుకోండి, ప్రొఫైల్ ఫస్ట్ ఏం చేస్తాను, సర్కిల్ బదులు రెక్టాంగిల్ అయితే రెక్టాంగిల్, లేదా ట్రయాంగిల్ అయితే ట్రయాంగిల్, లేదా పాలిగాన్ కావాలంటే పాలిగాన్, ఏదైతే ప్రొఫైల్ షేప్ కావాలనుకుంటున్నామో అది డ్రా చేస్తాము. నెక్స్ట్ అది ఇంకొక మనకి ఏ షేప్ లో ఫామ్ అవ్వాలనుకుంటున్నామో అది పాత్ ఇవ్వాలన్నమాట. ఆ పాత్ ని డయాగ్రామ్ డ్రా చేయాలి. సో నెక్స్ట్ ఇది సాలిడ్ గా ఉంది, నాకు తిండి కిందకి హాలో షేప్ అది కావాలనుకుంటే, సో ఇక్కడ తిన్న వచ్చేసరికి సో థిక్నెస్ సరిపోలేదమ్మా. సో మనం ఏం ఇవ్వాలి, 1 mm ఇస్తున్నాం. సో ఇక్కడ ఇది మాత్రం డైమెన్షన్స్ చూసుకోండి అమ్మా, తిన్న దీనికి వ్యారీ అవడం లేదు. సో ఇది ఫస్ట్ ఎంత ఉంది మనకి, సో గో టు థిన్, ఒక్క నిమిషం ఆగండి. సో సెలెక్ట్ దిస్ ప్రొఫైల్ పాత్, to the screen. సో చూడండి అమ్మా, ఇందాక డైరెక్షన్ అవుట్వర్డ్ ఉంది, అందుకే తిన్న అవడం లేదు ఏంటా అనుకున్నాను. సో ఇవి డైరెక్షన్స్ అయితే ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో తిన్న కొద్దు 1 mm చాలు, గివ్ 1 mm. చూసారా 1 mm తిన్తో ఫామ్ అయింది. చూసారా ఇది హాలో షేప్ ఏమన్నా కావాలంటే అక్కడ థిక్నెస్ ఇచ్చుకుంటారు తింది. ఒకసారి చూసుకోండి అమ్మా, ఇవి డైరెక్షన్స్ అవి అంటే మనకి ఇన్వర్డ్ ఉందా అవుట్వర్డ్ ఉందా, అవుట్వర్డ్ ఉంటే ఏంటి దానికి అప్లై అవ్వదు కదా. సో ఈ డైరెక్షన్స్ దగ్గర అయితే ఒక్కొక్కసారి కొంచెం అలర్ట్ గా ఉన్నాను, చూసుకుంటాను. సో ఐదర్ హాలోగా అంటే హాలోగా, లేదా సాలిడ్ గా కావాలంటే సాలిడ్ కింద మనకి ఏదైతే ఆ ప్రొఫైల్ షేప్ ఉందో, సర్కిల్ అయితే సర్కిల్, లేదా రెక్టాంగిల్ అయితే రెక్టాంగిల్ ఫామ్ చేసుకొని ఈ విధంగా మనం స్వెప్ట్ కమాండ్ ని యూజ్ చేసుకోవచ్చు. దాన్ని క్లిక్ ఆన్ ఓకే. చూడండి ఫామ్ అయిందా. సో ఓకేనమ్మా, స్వెప్ట్ ఏమన్నా డౌట్ ఉందా, డిలీట్. సేమ్ ఇంకొక ప్రొఫైల్ అయినా డ్రా చేసి చూద్దామా స్వెప్ట్ లో. ఇప్పుడు సర్కిల్ అయింది కదా, ఈసారి రెక్టాంగిల్ డ్రా చేద్దాం. సో సెలెక్ట్ ఫ్రంట్ ప్లేన్, నార్మల్ టు ద ప్లేన్. సో ఫస్ట్ వీల్ గో టు స్కెచ్, రెక్టాంగిల్ షేప్ డ్రా చేద్దాం అనుకుంటున్నాను. సో గో టు rectangle,
సో ప్రొఫైల్ రెక్టాంగిల్ కాబట్టి రెక్టాంగిల్ డ్రా చేశాను. సో నెక్స్ట్ పాత్ కావాలి కదా, పాత్ వెళ్ళాలంటే రైట్ ప్లేన్ నార్మల్. సరే, రెక్టాంగిల్ నార్మల్ అయింది కాబట్టి మీకు అది విజిబుల్ అవడం లేదు, నార్మల్. సో ఈసారి పాత్ని కర్వేజ్ కాకుండా రెక్టాంగిల్ కదమ్మా. సో స్వస్తిక్ టైప్ ఒక ప్రొఫైల్ ని డ్రా చేద్దాం అనుకుంటున్నాను. సో గో టు లైన్, గైస్ మళ్ళీ మిస్టేక్ చేశాను, గుర్తుందా ఇందాక ఏం చెప్పాను? ఫ్రంట్ ప్లేన్ నుంచి వచ్చేటప్పుడు ఏం చేయాలి? ఎగ్జిట్ వర్క్ బెంచ్. ఓకే, నెక్స్ట్ we will go to right plane, select the normal to the view. ప్రొఫైల్ ని డ్రా చేస్తున్నాము. then go to select. ఓకే, చూసారమ్మా ఆ రెక్టాంగిల్ ప్రొఫైల్ అనేది నాకు ఈ జెడ్ షేప్ లో ఫామ్ అవ్వాలనుకుంటున్నాను. సో ఏం చేసాం? ప్రొఫైల్ ని డ్రా చేసాం, పాత్. then go to exit workbench, go to features, swept. సో ఏదైతే ప్రొఫైల్ ఉందో ప్రొఫైల్ సెలెక్ట్ చేయండి అమ్మా. సో నెక్స్ట్ పాత్. చూడండి, చూసారా ఇందాక క్యూబ్ సర్కిల్ ఎలా ఫామ్ అయింది కదా మనకి, ఇప్పుడు రెక్టాంగిల్ ప్రొఫైల్ తీసుకున్నాను, అది ఈ సంథింగ్ జెడ్ షేప్ లో ఫామ్ చేయాలనుకున్నాను, చేసాను. సో అలాగే దీన్ని కావాలంటే సమ్ హాలో షేప్స్ కావాలంటే దీన్ని క్లిక్ చేస్తాం, మీకు ఎంతైతే థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ ఇచ్చుకుంటాం. సో ఫస్ట్ ఇక్కడ ఏంటి, మనం స్వెప్ట్ కమాండ్ చేయాలంటే ఏదైతే రిక్వైర్డ్ షేప్ ఉందో, ఐదర్ సర్కిల్ అయితే సర్కిల్, రెక్టాంగిల్ అయితే రెక్టాంగిల్, ప్రొఫైల్ షేప్ ని ఒకటి డ్రా చేస్తున్నాం. సో ఆ ప్రొఫైల్ షేప్ ని ఏదైతే మనం డైరెక్షన్ లో మూవ్ చేయాలన్నా, ఐదర్ కర్వేచర్స్ కానీ లేదా స్ప్లైన్ షేప్ లో కానీ లేదా ఎనీ డైరెక్షన్ నువ్వు ఏదైతే చేంజ్ డైరెక్షన్ లో కావాలనుకుంటున్నావు ఆ డైరెక్షన్ పాత్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. సో మనం పాత్ ని ఒక వ్యూ లో క్రియేట్ చేయాలి అండ్ సర్కిల్ ని ఒక వ్యూ లో క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి ప్రొఫైల్ అనేది నీకు ఇటు సైడ్ నుంచి చూస్తున్నాం అనుకో అమ్మా, ఫ్రంట్ వ్యూ ఇదైంది అనుకో, సో నీకు ప్రొఫైల్ అనేది ఫ్రంట్ వ్యూ లో ఎలాగా రెక్టాంగిల్ కింద కనిపిస్తుంది. పాత్ అనేది ఏ వ్యూలో విజిబుల్ అవుతుంది? ఇది ఈ సైడ్ వ్యూ నుంచి చూస్తేనే కదా, రైట్ సైడ్ వ్యూ కానీ లేదా లెఫ్ట్ సైడ్ వ్యూ నుంచి చూస్తేనే ఈ పాత్ అనేది క్రియేట్ అవుతుంది. అందుకే నేను పాత్ ని అందుకే నేను ప్లాన్ ని చేంజ్ చేస్తున్నాను. సో ప్రొఫైల్ లైన్ ని ఒక ప్లేన్ లో డ్రా చేస్తున్నాను, పాత్ ని ఇంకొక డ్రాయింగ్ లో డ్రా చేస్తున్నాను. ఎందుకు ఇప్పుడు అర్థమైందమ్మా? సో రెండు ఒకే దాంట్లో అనుకో పాత్ అనేది మీకు విజిబిలిటీ అవ్వదు. ఓకేనా? క్లియర్? ఇంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా స్వెప్ట్ లో? గైస్ ఉన్నారా? హలో, ఓకే సార్, చెప్పండి సార్. క్లియర్ కదా? స్వెప్ట్ ఏం డౌట్ లేదు కదా? సో ఫస్ట్ మనం ప్రొఫైల్ డ్రా చేసుకుంటాం, నెక్స్ట్ పాత్ ఒక డ్రా చేసుకుని దాన్ని ఆ షేప్ లో ఫామ్ చేస్తున్నాం. వ్యూస్ అందుకే నేను చేంజ్ చేస్తాను ఫ్రంట్ రైట్ కింద. సో నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ది లాఫ్ట్ కమాండ్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా కర్వ్ షేప్స్, బాటిల్ షేప్స్ అవి అయినా చేయాలన్నా, లేదా ఫ్లవర్ బొకేస్ అవి ఉంటాయి చూసారా, ఇలా కోనికల్ షేప్స్ లో అవి ఉంటాయి, అలాంటి వాటిని అయినా ఫామ్ చేయాలంటే మనకి లాఫ్ట్ కమాండ్ అనేది యూజ్ అవుతుంది. సో ఫస్ట్ లాఫ్ట్ కమాండ్కి వెళ్ళే ముందు డిలీట్ చేసేస్తాను ఈ డయాగ్రామ్. ఓకే, delete, delete. సో లాఫ్ట్ కమాండ్కి వెళ్ళే ముందు
ఇవి డిఫరెంట్ షేప్స్ లో డిఫరెంట్ హైట్స్ లో కావాలి కాబట్టి ప్లేన్స్ అనేవి ప్యారలల్ గా క్రియేట్ చేసుకుంటాం. ఇందాక చెప్పాను కదమ్మా. సో ప్లేన్స్, సో సో ఫ్రంట్ ప్లేన్ కి ప్యారలల్ గా నేను అనేది క్రియేట్ చేస్తున్నాను. చూసుకొని సో ఎన్ని ప్లేన్స్ కావాలి నాకు? 3 ప్లేన్స్ కావాలనుకుంటున్నాను. ఆఫ్సెట్ డిస్టెన్స్ వచ్చి ప్లేన్ కి 50 ఇస్తున్నాను నేను. గివింగ్ 50. సో 3 ప్లేన్స్. సో నేను ఏం తీసుకున్నాను? రిఫరెన్స్ ఫ్రంట్ ప్లేన్ తీసుకున్నాను. ఫ్రంట్ ప్లేన్ కి 50 mm అంటే ఆఫ్సెట్ డిస్టెన్స్ 50 mm లో నేను 3 ప్లేన్స్ డ్రా చేస్తున్నాను. సో డిస్టెన్స్ లేదు 80కి ఇచ్చుకుంటే 80 రిక్వైర్డ్ ఇచ్చుకున్నామా, ప్రాబ్లం లేదు, ఎంత ఇచ్చుకోండి. సో దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో 3 ప్లేన్స్ అనేవి ప్లేన్ 1, ప్లేన్ 2, ప్లేన్ 3 ఫామ్ అయ్యాయి కదమ్మా. సో ఫస్ట్ ప్రొఫైల్ ఫ్లవర్ బొకే క్లాస్ ఉంటుంది కదా. ఫస్ట్ పైన నాకు షేప్ వచ్చి రెక్టాంగిల్ షేప్ డ్రా చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఈ ప్లేన్ మీద ఒక షేపు, ఈ ప్లేన్ మీద ఒక షేపు, ఈ ప్లేన్ మీద ఒక షేపు. సో ఈ 3 ప్లేన్స్ ని కన్వర్ట్ చేస్తూ మనకి ఈ లాఫ్ట్ కమాండ్ తో ఆ కర్వ్డ్ షేప్ ని మనం ఫామ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ షేప్ అనేది నేను ప్లేన్ 1 మీద డ్రా చేద్దాం అనుకుంటున్నాను. సో దెన్ క్లిక్ ఆన్ ప్లేన్ 1, క్లిక్ ఆన్ రైస్ మౌస్ బటన్ అండ్ నార్మల్ టు ద ప్లేన్ సెలెక్ట్ చేయండి. లేదంటే డైరెక్ట్ మీరు Ctrl+8 బటన్ ప్రెస్ చేసిన ప్లేన్ 1 మీద పెట్టి యాక్టివేట్ అవుతుంది. సో ప్లేన్ 1 యాక్టివేట్ అయింది కదా. దీని మీద నాకు రెక్టాంగిల్ షేప్ కావాలనుకుంటున్నాను. సో సెంటర్ పాయింట్ రెక్టాంగిల్, then click on select, exit workbench. సో చూసారా ప్లేన్ 1 మీద రెక్టాంగిల్ షేప్ ఫామ్ అయింది. సో ఇప్పుడు ఈ ప్లేన్ మీద నాకు ఐదర్ మీకు ఏదో ఒక షేప్ ఇచ్చుకోండి, ట్రయాంగిల్ కానీ సర్కిల్ కానీ, లేదా మళ్ళీ రెక్టాంగిల్ గా ఉంటే రెక్టాంగిల్ ఇచ్చుకోండి, డిఫరెంట్ సైజు వ్యారీ చేస్తూ. సో ప్లేన్ 2, నార్మల్ టు ద ప్లేన్. సో ప్లేన్ 2 మీద నాకు సర్కిల్ షేప్ కావాలనుకుంటున్నాను. ఎగ్జిట్ వర్క్ బెంచ్. సో ప్లేన్ 2 మీద చూసారా సర్కిల్ షేప్ వచ్చింది. మళ్ళీ ప్లేన్ 3 మీద ఐదర్ సర్కిల్ అన్న ఇచ్చుకోవచ్చు, లేదంటే రెక్టాంగిల్ అన్న ఇచ్చుకోవచ్చు. సైజెస్ వ్యారీ చేసుకోండి. ఆ లాఫ్ట్ కమాండ్ యూజ్ బాగా తెలుస్తుంది. సో నేను గో టు సెలెక్ట్ థర్డ్ ప్లేన్ రెక్టాంగిల్. దీని మీద కూడా థర్డ్ ప్లేన్ మీద కూడా నేను రెక్టాంగిల్ ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ రెక్టాంగిల్ సైజ్ వ్యారీ చేసుకుంటాను. సెలెక్ట్ ఎగ్జిట్ వర్క్ బెంచ్. సో చూసారు కదమ్మా, 3 ప్లేన్స్ మీద 3 డిఫరెంట్ షేప్స్ క్రియేట్ చేసాం. సో ఈ షేప్స్ అన్నింటినీ కనెక్ట్ చేస్తూ ఒక నాకు కర్వేచర్ షేప్ లో షేప్ కావాలనుకుంటున్నాను. సో ఫీచర్స్, గో టు లాఫ్ట్ కమాండ్, సెలెక్ట్. సో లాఫ్ట్ చేయాలనుకుంటున్నాం కదా. సో ఫస్ట్ షేప్ ని రెక్టాంగిల్ సెలెక్ట్ చేశాను, నెక్స్ట్ సర్కిల్ ని. సో నెక్స్ట్ మళ్ళీ ఈ రెక్టాంగిల్ కూడా కనెక్ట్ అవ్వాలి కదా మనకి. చూసారమ్మా. సో లాఫ్ట్ కమాండ్ మీకు అలా రిక్వైర్డ్ షేప్స్ ని కనెక్ట్ చేస్తుంది అనమాట. 3 ఇంకా నీకు ఇంకా సైజెస్ వ్యారీ కావాలనుకుంటే నెంబర్ ఆఫ్ ప్లేన్స్ క్రియేట్ చేసుకుంటూ, నెంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుంటూ ఆ ప్లేన్స్ మీద ఒక్కొక్క ప్రొఫైల్ ని కనెక్ట్ చేసుకుంటూ ఆ షేప్ అనేది మనం ఫామ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ చూసారమ్మా, ఇది నార్మల్ గా ఉంది. వర్టెక్స్ పాయింట్స్ ఇచ్చారు చూసారా, గ్రీన్ కలర్ లో హైలైట్ అవుతున్నాయి ప్రొఫైల్స్ కి. సో దీన్ని ట్విస్ట్ చేసుకోవచ్చు మీరు. ఇఫ్ ఇన్ కేస్ నార్మల్ గా ఉంది కదా, ఇది ఈ ఎడ్జ్ దగ్గర పెడదాం అనుకుంటున్నాను. గ్రీన్ కలర్ ది చూడండి ట్విస్టింగ్ అవుతుంది మనకి. సో ఈ ట్విస్టింగ్ సరిపోలేదు మనకి, ఈ ఎడ్జ్ దగ్గర ఫామ్ చేయండి. చూసారా, అలాగా ప్రాబబిలిటీ ఉన్న వాటికి మాత్రమే అది ట్విస్ట్ ఎంత వరకు చేయగలిగితే అంతవరకునే చేస్తుంది. సో మనం ఎడ్జెస్ దగ్గర ట్విస్టింగ్ చేస్తుంటే ఆ మూమెంట్ అనేది మనకి ఆ కర్వేచర్ షేప్ కి ఫామ్ అవడం లేదు. సో ఈ సర్కిల్ మీద ఇంకా మీకు మూవ్ చేయండి. చూసారా,
అప్ టు అది మాక్సిమం ఎంత అయితే ప్రాబబిలిటీ ఉంటుందో ఆ ప్రాబబిలిటీ వరకు ఉంటేనే అది 3D బాడీ కింద కన్వర్ట్ చేస్తుంది ఆ ట్విస్టింగ్ లో కూడా. సో ఈ షేప్ వరకు మాక్సిమం అది ట్విస్ట్ చేయొచ్చు. వర్టెక్స్ పాయింట్. ఇంకా మీరు ఓవర్ డ్రాగ్ చేస్తే ఏమవుతుంది, సాలిడ్ బాడీ కింద కన్వర్ట్ చేయలేదని చెప్పేసి అది ఏం చేస్తుంది, 2D డయాగ్రామ్ ని మనకు విజిబిలిటీ చేసేస్తుంది. సో మనకి మాక్సిమం అయితే ట్విస్టింగ్ ఏ పాయింట్ వరకు ఉంటుందో మనకి ఇలా మూవ్ చేసుకుంటాం, నీకు ఎంత డిగ్రీ కావాలంటే అంత డిగ్రీలో ఫిక్స్ చేసుకుంటాం. ఎనీ డైరెక్షన్ ట్విస్టింగ్ అటు సైడ్ కావాలంటే అటు సైడ్ మూవ్ చేస్తున్నాం వర్టెక్స్ పాయింట్. చూసారమ్మా, లేదు నాకు నార్మల్ గానే కావాలనుకుంటే నార్మల్ షేప్ పెట్టేస్తాం. సో ఓకే, సో ఈ షేపే నాకు ఇది సాలిడ్ గా ఉంది కదా, సమ్ హాలో షేప్ కావాలనుకుంటున్నాను. గో టు థిక్ ఫీచర్స్, సమ్ థిక్నెస్ ఎంత అయితే కావాలనుకుంటున్నామో థిక్నెస్ ఇవ్వండి. 5 mm ఇస్తున్నాను. సో 5 mm తో ఓకే. చూసారమ్మా, సో ఏమన్నా ఫ్లవర్ బొకేస్ ఏమైనా బుక్స్ ఏమన్నా ఫార్మ్స్ అవి చేయాలనుకున్న ఇటువంటి షేప్స్ ని చేయొచ్చు. అయితే నీకు పైన ఇవి చూసారా, మీరు ప్రొఫైల్ ఏదైతే ఇచ్చుకుంటే ఆ ప్రొఫైల్ ని అన్ని మొత్తం అన్ని ప్లేన్స్ లో కనెక్ట్ చేస్తుంది ఈ లాఫ్ట్ కమాండ్ అనేది. ఇక్కడ కూడా నీ సర్కిట్స్ అనే డిఫరెంట్ డయామీటర్స్ ఇచ్చుకుంటే సేమ్ నీకు అలా కోనికల్ షేప్ లో వస్తుంది అనమాట మీకు. సో మనకి ఏదైతే షేప్ కావాలో ఫస్ట్ ఆ ప్రొఫైల్స్ ని డ్రా చేసుకుంటాం లాఫ్ట్ కమాండ్ లో. త్రూ పాత్ ని ఈ ప్లేన్స్ కి పాత్ అనేది ఇది క్రియేట్ చేస్తుంది అనమాట లాఫ్ట్ కమాండ్స్ లో. ఓకేనా గైస్, క్లియరా? ఈ కమాండ్ లింక్ ఏమైనా డౌట్ ఉందా? గైస్ క్లియరా లాఫ్ట్ కమాండ్ కూడా? ఓకే సార్. ఓకే అమ్మా, రిమైనింగ్ ఇది రేపటి క్లాస్ లో చెప్తాను. ఓకే, బాయ్.